ప్రపంచమును తిరిగి వచ్చుటకై వెళుతున్నారు. ఇక్కడ గోమాత ఉన్నది. ఈ గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినను ఈ ప్రపంచమును తిరిగి వచ్చిన మోక్షమే లభించును. కావున నేను ఈ గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసేదను. జయ శ్రీ యోగ దృష్టి చేత నేను బాగుగా యోగ దృష్టి చేత నేను బాగుగా యోగ దృష్టి చేత నేను బాగుగా గోమాత చుట్టూనే ప్రదక్షిణ చేసి గణగణ గంటనే గణముగ మ్రోగించి నేను 63 తలపాగా పుట్టినాను. జయ శ్రీ జగజ్జననికి. ఓ కైలాసవాస, మీరు పెట్టిన పందెములో నేను నెగ్గి ఉన్నాను. మీరు చెప్పిన విధముగా గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి గణగణ గంట మోగించి నేను 63 తలపాలు చుట్టి ఉన్నాను కదా. ఇప్పుడు మీ పుత్రికను నాకు ఇచ్చి వివాహము గావించండి స్వామి. అలాగే గావించడం కదా. జగజ్జననికి జగజ్జననికి. ఓ రుచిపుత్ర, నువ్వు అను విధంగా నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేసేదాం కదా. రేణుకా మాతాకి. నాదు పుత్రి రేణుకమ్మ నీదు వేగానే పొడు. నాదు పుత్రి రేణుకమ్మ నీదు వేగానే పొడు. జయమదకి ముని వరుడు నీకు వరుడోనే పొడు. జయమదకి ముని వరుడు నీకు వరుడోనే పొడు. అందమైన పుష్పమాల ఇందునే నీ వేగము. అందమైన పుష్పమాల ఇందునే నీ వేగము. ఆలస్యం చేయబోక రామయ్యుమా.
అయ్యా నా యొక్క కుమార్తె వివాహము అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరి భూదేవి అంత ముక్కులు పెట్టి పెళ్లి గావించదని కదా, అదే విధంగా మన పట్టణంలో అందరికి తెలియపడుతుంది. అలాగే ఆ యొక్క పురోహితులను కూడా తీసుకుంటాం. పురోహితులకు కూడా తీసుకురండి. సరే స్వామి, చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ యొక్క పురోహితులు అయ్యా ఓ బ్రాహ్మణత్వములారా, స్వామి ఆ యొక్క వెండి కొండ కైలాసగిరి పట్టణంలో ఆ యొక్క బోలాశంకరుడు కుమార్తెవు రేణుగా మాతకు వివాహం ఉన్నది. అట్టి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానితులై ఆ యొక్క రమ్మని ఆహ్వానిస్తున్నారు కదా. సరే సరే స్వామి, అదే విధంగా వెళ్దామా? శ్రీ రేణుగా మాతాకి మీరు చెప్పిన విధంగానే ఆ యొక్క వేద పండితులను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ యొక్క కళ్యాణం గావిస్తామా? శ్రీ జగచ్చని రేణుకా మాతాకి సరిమువ్వ గచ్చలో కృష్ణ నిన్ను చేరికొలతో నారాయణ
सर्प्योस्नानान्तरशुद्धागमगम्यामि वस्त्रयुगलङ्घनार्थमक्षतान् वर्धन्ति दिव्य श्रीगन्धं गन्धपत्रपुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि दीपसुन्दरी धूपदीपानशुद्धाचमनीयं समर्पयामि माङ्गल्यदेवताभ्यमाध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि गन्धाचार्यामि षोडशोपचारान् समर्पयामि అందరూ కూడా నమస్కారం చేసుకోండి రాముడు ఆ యొక్క రేఖ జనలక్ష్మి కళ్యాణమైతున్న సందర్భంగా 116 రూపాయల కథ సమర్పించారు.
వారి కుటుంబానికి శ్రీ రేణుకాదేవి వేణుతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఎంతటి అవమానము, ఎంతటి అపూయము! ఇప్పుడే నేను కమల బ్రాహ్మణ వేషము వేసుకొని వెళ్ళి లగ్నము అయినను గాని నాగ వెళ్ళి ఆపేదాము. జగదీశ కార్తికేయ కోరుకోట్ల శ్రీనివాసు ఆ యొక్క రేణుగా జనవరి కళ్యాణం వేసిన సందర్భంలో కళ్ళపల్లి వారు 100 రూపాయలు కట్నం సమర్పించారు. ఆదివారం వారి కుటుంబానికి రేణుకాదేవి అష్టకు కాపాడాలి. మీరు ఎవరయ్యా? స్వామి మీరు ఎవరు? కపడ బ్రాహ్మణుడు. కపడ బ్రాహ్మణుడు అందరూ. సరే స్వామి మరి ఎటు పోతురయ్యా? అదొక అనగానే ఒక రేణుకాదేవినగా ఒక జమదగ్ని పెళ్లి అంటాడు కదా. అయితే ఇక లగ్నం అయినా కానీ నాగవే లేపడానికి ఒక కార్తీక కాకపోతే బ్రాహ్మణ చేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు కపడ బ్రాహ్మణ వేషాలు ఉన్నది కార్తీక రాజు మీరే నాయా? ఎప్పుడు ఏమని చెప్తాను నేనే గుర్తుపడతానండి, నాయనే గుర్తుపడతాడు ఎట్టాడు. సరే అయ్యా ఇప్పుడే ఆ యొక్క శంకరం దగ్గర గోదా అంటావు, ఈడగొడతా అంటావు. లగ్గమైనా కానీ ఇప్పుడు ఒక నాగవేలి ఆపేదాం కదా. ఆపుతాను మనం ఈడగొడతానంట. ఈడగొట్టుడే నీకున్నంత వెనక చింత. శ్రీ జగత్తడి వెనక మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదా నిన్ను రామది నమ్మిది సదా నిన్ను రామ రామ సదా నిన్ను రామది నమ్మిది సదా నిన్ను రామ రామ శంకర దేవా మన యొక్క రేణుకాదేవి జమదగ్ని కళ్యాణం అయిన సందర్భం మన ఇంటి ముందరికి ఎవరు వచ్చి శంకరుడు ఉన్నాడా శంకరుడు ఉన్నాడా శంకరయ్య ఉన్నాడా శంకరయ్య ఉన్నాడా అని ఉన్నాడు. ఆయన చూస్తే బ్రాహ్మణులు లెక్క ఉన్నాడా? చాలా సంతోషం కదా. ఆ బ్రాహ్మణోత్తముని లోపలికి తీసుకురాము. సరే స్వామి ఇప్పుడే పిలిచేది కదా. అయ్యారా జయ శ్రీ రేణుకాదేవికి జై, జయ శ్రీ జగజ్జననికి బ్రాహ్మణోత్తములారా మీరు సంతోషమయ్యేదో. ఆ యొక్క రేణుకా జమదగ్ని కళ్యాణం అయిన సందర్భంలో 516 రూపాయల కట్నం సమర్పించారు. వారి 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 కుటుంబానికి శ్రీ రేణుకాదేవి కోరుకుంటున్నాం. కొల్లపల్లి వాస్తవులు గురలింగ
నువ్వు వచ్చుట మాకు సంతోషమాయను కదా. మా కూతురు అల్లుని వివాహం జరిగింది, వారి జాతకము చెప్పండి కదా. చెప్పమంటారా? అలాగే స్వామి. జయ శ్రీ రేణుకాదేవికి మీరు అన్నట్టు జాతకంలో నాకు సంతోషమైంది కానీ వాళ్ళిద్దరి పేరు తెలుపు కదా స్వామి. వారి ఇరువురి పేరు తెలుపమంటున్నా. మీరు అన్నట్టే చూసేదారు. జయ శ్రీ జగజ్జననికి చిన్ని పుత్రి పేరు వినుమా. రేణుకాని అందరూ వినవయ్యా. చిన్ని పుత్రి పేరు వినుమా. రేణుకాని అందరూ వినవయ్యా. ఓ విప్రావర్యా. జయమదగ్ని అల్లుడు వినవయ్యా. ఓ విప్రావర్యా. జయమదగ్ని అల్లుడు వినవయ్యా. చిన్ని పుత్రి పేరు వినుమా. రేణుకాని అందరూ వినవయ్యా. చిన్ని పుత్రి పేరు వినుమా. రేణుకాని అందరూ వినవయ్యా. జయ శ్రీ జగజ్జననికి ఓ బ్రాహ్మణోత్తమా. నా కుమార్తె పేరు అనగా రేణుకాదేవి, నా అల్లుడు జమదగ్ని అని అందరు. సరే. జయ శ్రీ రేణుకాదేవికి సరవెత్తుటి మాతేలోనా సకల విద్యలు వచ్చిన వాడేనా. సరవెత్తుటి మాతేలోనా సకల విద్యలు వచ్చిన వాడేనా. ఓ శంకరదేవా గురు మాత్రము తెచ్చిన వాడేనా. ఓ శంకరదేవా గురు మాత్రము తెచ్చిన వాడేనా. శ్రీ రేణుకాదేవికి ఓ శంకరదేవా, ఒక సకల విద్యలు గురు మంత్రం నేర్చిన వాడేనా. సకల విద్యలు నేర్చిన వాడే అంటున్నావా. ఆ. జయ శ్రీ జగజ్జననికి లగ్నమాయింది గాని ఇప్పుడు నాగవెల్లి ఇంకా కాలేదు. లగ్నమాయింది గాని ఇప్పుడు ఓ విప్రావర్యా. అడిగి తెలుసుకునే నానయ్యా. ఓ విప్రావర్యా. అడిగి తెలుసుకునే నానయ్యా. జయ శ్రీ జగజ్జననికి ఓ బ్రాహ్మణోత్తమా. లగ్నమైంది కానీ ఇంకా నాగవెల్లి కాలేదు. అసలు శాస్త్రాలు సకల విద్యలు వచ్చినో రాదో నేను అడిగి తెలుసుకున్నాను స్వామి. ఇక మీరు వెళ్ళండి. జయ శ్రీ రేణుకాదేవికి ఓ శంకరదేవా, ఎంత ఎడ్డి వాడు అయ్యా. ఒక సకల విద్యలు తెలుసుకొని నువ్వు పెళ్లి చేసినావు. ఎంత అమాయకు. నేను గసగా నిన్ను బొనాశంకుడు అంటానా. ఇప్పుడే మాత్రం పోయి ఆ పశు పట్టలతోటి మాత్రం గురు మంత్రం కోసం వెళ్ళగొట్టుము. అలాగే స్వామి, నేను అడిగి తెలుసుకునేదాన్ని కదా. జయ శ్రీ రేణుకాదేవికి సదానందరామ సద్గురు శివానందరామ.
సత్యానుభవం తెచ్చుకోరు జయశ్రీ జగజ్జనని తెచ్చుకోరు ఎవరు ఒరే బాలక త్వరగా వెళ్ళాలి నువ్వు గురుమంత్రం రాని సత్యానుభవం తెచ్చుకోరు నువ్వు డబ్బులు ఇవ్వడం దయచేసి ఎక్కడున్నా తెచ్చుకోవాలి జై ఎవరు మీకు చెప్పినారు ఎవరు నీకు చెప్పినారయ్యా సత్యానుభవం తెచ్చుకోలేవా సత్యానుభవం కోరి ఎవరో చెప్పిన మాటలు జయశ్రీ జగజ్జననికి ఎవరో చెప్పిన మాటలు వింటున్నా అంటావా అవును కదా గురుమంత్రము రాణి వెతుకవో కానిను జగత్తే గోపోరా గురుమంత్రం రాని వ్యక్తుడవు నువ్వు గురుమంత్రం నేర్చుకొని రమ్ము జయ శ్రీ జగజ్జననికి మీరు చెప్పిన విధంగానే నేను గురుమంత్రం నేర్చుకుని వచ్చాను మీ పుత్రుని నా వెంట పంపండి కదా జయశ్రీ జగజ్జననికి ఆ పుత్రుని ఎంబడి పంపు అంటున్నావు జయశ్రీ జగజ్జననికి లగ్నమాయింది ఎంబడి నాతో సకల విద్యలు నేర్చుకరా పోరా సకల విద్యలు నేర్చుకరా పోరా జగజ్జననికి ఏ బాలక లగ్నమైంది కానీ నా కుమార్తెను నేను వెంబడి తోలియను నేను గంగా స్నానానికి పోయి ఎచ్చలోగా నువ్వు ఉంటే బాగుండదు వెళ్ళిపోము జయశ్రీ జగజ్జననికి రే పాకగిరి నివాస మమ్మేకురా భయ్యా రే పాకగిరి నివాస మమ్మేకురా భయ్యా రే పాకగిరి నివాస
శంకర కరుణించావే వందనములు నగాని నేను నీ వెంబడే వచ్చేదానండి స్వామి. జయ శ్రీ జగజ్జననికి లగ్న సమయ మందో Hello.
బ్రాహ్మణ మాటలో వాటిలో జనకుడిలో స్వామి, మా తండ్రి గారు బ్రాహ్మణ మాటలు బట్టి మా జనకుడు ఇట్లా చేసినాడు ఎందుకు స్వామి? అవును కదా. జయ శ్రీ జగజ్జననికి కన్నవారో లేరా నీతో కాని చింతాలేలా. 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 పరిమళ సకల బాంధవులు చాలా ఉన్నారో. రేణుక, ఏమిటి స్వామి? నీవు నా వెనువెంట వచ్చి చాలా కష్టాలు పడేదవు. నీవు నీ కన్నవారి వద్దనే ఉండు. నీకు కన్నవారు అన్నదమ్ములు నీకు అందరూ చాలా సకల బాంధవులు చాలాగా ఉన్నారు కదా. అలాగా ఉన్నారంటున్నావు స్వామి. అవును కదా చెల్లి? జయ శ్రీ జగజ్జననికి తల్లిదండ్రులున్నాయంటారో అన్నదమ్ములున్నా. తల్లిదండ్రులున్నాయందరూ అన్నదమ్ములున్నా. బట్టను మించిన బంధము లేని ధరణిలో చూడగను. భర్తను మించిన కన్యకు లేదు ధరణిలో చూడగను. తల్లిదండ్రులున్నాయంటారో అన్నదమ్ములున్నా. తల్లిదండ్రులున్నాయందరూ అన్నదమ్ములున్నా. స్వామి, ఈ లోకంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎందరు ఉండినా కానీ భర్తను మించిన భాగ్యం లేదని పలుకుతారు స్వామి. అలాగా చెలి, అట్లయినను నీ వెనువెంటే వస్తాను వెంబడే అన్నాడు. వస్తానని పలుకుతున్నారు. జయ శ్రీ జగజ్జననికి ధరణి మైసా మౌరా జయ శ్రీ జగజ్జననికి చెలి రేణుక, ఏమిటి స్వామి? నేను ఆ గురుమంత్రము నేర్చుకొని మళ్ళీ వచ్చేదాన్ని చెలి. నువ్వు ఇచ్చటనే ఉండుము. నిజంగానే ఉండమంటున్నారా సార్? అవును కదా. స్వామి, నేను మీ వెనువెంబడి వచ్చేదాను. చెలి, నాతో వస్తే చాలా కష్టాల పాలయ్యావు. నువ్వు అపురూపముగా అల్లారు ముద్దుగా పెరిగినావు కదా. నీవు నాతో వచ్చి ఆ అడవులలో ఎక్కడ నాకు గురుమంత్రము దొరుకును, నేను పోయి వచ్చుటకు చాలా కష్టములు పడేదాను. అందుకొరకు నువ్వు నా వెనువెంట వస్తే చాలా కష్టాల పాలయ్యావు. నువ్వు ఇచ్చటనే ఉండు చెలి. సరే స్వామి, నీవు అడవిలో ఉన్నా నేను ఇద్దటే ఉండేవాడు కానీ నీకు అడవిలో ఏమన్నా ప్రాణహాని జరిగితే నాకు ఎలా తెలియాలి స్వామి? చెలి, భయపడకు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ తులసి మొక్కను నాటుతున్నాను. ఈ తులసి మొక్క ప్రతిరోజు నువ్వు దీనికి నీళ్లు పోసి దీన్ని పూజ చేయము. సరే స్వామి. ఇది చల్లగా చక్కగా పచ్చగా ఉండును. నాకు ఏదేని ఆపద సంభవించినా దీని ఆకులు రాలిపోయి ఎండిపోవు. అప్పుడు నీవు ప్రమాదం జరిగిందని గుర్తించి నాకు సతులు తప్పకుండా సత్యానుభవము, నితులు తప్పకుండా నిత్యానుభవం తీసుకువచ్చిన ఎడల
నాకు ఏ ఆపద సంపాదించినాను నేను మళ్ళీ యథావిధిగా ఉండేదను. నువ్వు చింతించకు, నీకేమి కాదు. ఇక్కడ వెళ్ళి అంటున్నారు సార్. అవును జయ తెలియను అంతా సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబా శివ సాంబా శివ అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. కపడా బ్రహ్మణుడొచ్చే పోయిండే మెల్లగా. కపడా బ్రహ్మణుడొచ్చే పోయిండే మెల్లగా. కపడా బ్రహ్మణుడొచ్చే మెల్లగా మమ్ము విడదీసి పోయిండే మెల్లగా. కపడా బ్రహ్మణుడొచ్చే మెల్లగా మమ్ము విడదీసి పోయిండే మెల్లగా. పసుపు బట్టలతోటే నా మామ అడవికి తోలిండే క్రూరంగా. పసుపు బట్టలతోటే నా మామ నన్ను అడవికి తోలిండే క్రూరంగా. అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. అబ్బబ్బా ఇది ఏమి చిత్రము నాకు గురు మంత్రమే చోట దొరుకును. జై శ్రీ జగజ్జననికి ఆహా, నేనేమి చేయుదును? ఈ అడవులలో నేను ఎంత సంచరించినను నాకు ఆ గురుమంత్రం ఎక్కడ దొరుకునో నాకు ఎక్కడ జాడ దొరకడం లేదు కదా. అయినను ఇంకా కొంచెము తిరిగి చూసేదాన్ని. జయ శ్రీ జగజ్జననికి దేవ దేవో దేవా 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 మహాదేవా దేవా దేవ దేవో దేవా 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 మహాదేవా దేవా దేవ దేవో దేవా 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 మహాదేవా దేవా దేవ దేవో దేవా 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 మహాదేవా దేవా. సన్ను తీర్చర సర్వేశ్వరవో స్వామి జగన్నాథ దేవ. సన్ను తీర్చర సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవ. ఏమి తెలియని ఎట్టి వారము నాపై కోపమేలా దేవ. ఏమి తెలియని ఎట్టి వారము నాపై కోపమేలా దేవ. యుగ యుగంబులో గురుడవు నీవని పొగడగ నా తరమా దేవ. యుగ యుగంబుల గురుడవు నీవని పొగడవు నా తరమా దేవ. గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవా దేవా. గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవా మా దేవా దేవా. అడవులు అంగలు తిరుగుతుంటివి దేవా మా దేవా దేవా. అడవులు అంగలు తిరుగుతుంటివి దేవా మా దేవా దేవా. కొండలు కోనలు దాటుతుంటివి దేవా మా దేవా దేవా. కొండలు కోనలు దాటుతుంటివి దేవా మా దేవా దేవా. ముప్పది ఆమడ నేను చేరి దేవా మా దేవా దేవా. ముప్పై ఆమడ నేను చేరి దేవా మా దేవా దేవా. 60 ఆమడ నేను చేరి దేవా మా దేవా దేవా. 60 ఆమడ నేను చేరి దేవా మా దేవా దేవా. గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవా మా దేవా దేవా.
జగజ్జననికి నేను ఎంత వెతికినాను నేను 60 యామడ 100 యామడ వరకు తిరిగింది కానీ నాకు ఎక్కడ గురుమంత్రం జాడ దొరకలేదు కదా. ఇంకా కొంచెము కూడా తిరిగి చూసేదాన్ని. అయ్యయ్యో నేనేమి చేతో నా తల్లిని ఎట్లానో రాక్షితో పుణ్యతులు ఎవరైనా పుడమేలో పొలగలరా పుణ్యతులు ఎవరైనా పుడమేలో పొలగలరా ఆపద సమయాన ఆదుకునేదెవరు ఆహా ఏమి విచిత్రము. నా తల్లి నీరు తాగబోయి మడుగులో దిగబడింది కదా. మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఈ అడవిలో? మమ్మల్ని రక్షించేవారు ఎవరు? జై దేవదేవో దేవదేవా దేవదేవో దేవదేవా దేవా దేవా ఈ అడవులలో నాకు ఎక్కడ కూడా గురుమంత్రం జాడ దొరకలేదు కదా. నేను ఇప్పుడు ఇక కొంత దూరంలో నాకేదో ఎవరు దుఃఖిస్తున్నట్టు వినబెడుతుంది. నేను వెళ్ళి పలకరించేదాన్ని. జయ శ్రీ జగజ్జననికి దేవదేవో దేవా దేవా దేవదేవో దేవా 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 జయ శ్రీ జగజ్జననికి ఎందు కొరకు మీరు ఇట్లా దుఃఖించుచున్నారో నాకు తెలపండి. నేను ఏమైనా ఆపద ఉంటే నేను మీకు ఆదుకుంటాను కదా. జై రేణుకా మాతాకి పూరి మేతలు మేసి పూనికతో మేము మౌనిగా పూరి మేతలు మేసి పూనికతో మేము మౌనిగా మౌనిగా
మేము మేతలు మేస్తూ ఈ మడుగు వద్దకు వచ్చాము కదా స్వామి నీరు తాగడానికి. జయ శ్రీ జగజ్జననికి వచ్చితేనే మాయే వివరంబుగా తెలుకో మాతరా వచ్చితేనే మాయే వివరంబుగా తెలుకో మాతరా వచ్చినతో మీకు ఏమైంది మాకు వివరంగా చెప్పండి మాతగారా. జై రేణుకా మాతాకి. అదిగో చూడండి అయ్యా మా తల్లి అవస్థ మౌనిగా. అయ్యో అదిగో చూడండి అయ్యా మా తల్లి అవస్థ మౌనిగా. స్వామి నీరు తాగబోయి మా తల్లి ఆ మడుగులో దిగబడింది కదా, మమ్మల్ని రక్షించండి స్వామి మీరే. జయ శ్రీ జగజ్జననికి జై. సందేహమదియేలో సంతోషముగా నీకో మీ తల్లిని ఆ మడుగులో నుండి నేను తీసి గడ్డకి వేసేదాన్ని నువ్వు ఎలాంటిగా చూపించకుంటాను. అలాగనే స్వామి తీసి గడ్డకు వేయండి.
స్వామి మాకు చాలా సంతోషమయ్యా. మీరు ఎవరయ్యా మీరు? జయ శ్రీ రేణుకాదేవికి జయ. ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు, ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు, ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు, ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు. సందేహములు లేక సరగు నాదెలు పోమే, సందేహములు లేక సరగు నాదెలు పోమే, సందేహములు లేక సరగు నాదెలు పోమే, సందేహములు లేక సరగు నాదెలు పోమే. ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు, ఎవరయ్యా మీరాలు ఎందు భక్తిరిందు. ఓ స్వామి, మీరు ఎందుకు వచ్చినారో మాతో తెలుపం కదా. జయ శ్రీ జగజ్జననికి జయ. రుచిక మహామోని గోత్రుడు నేను, రుచిక మహామోని గోత్రుడను నేను, మహామోని గోత్రుడను నేను, రుచిక మహామోని గోత్రుడను నేను. నా పేరు జమదగ్నినయముతో వినరమ్మ, పేరు జమదగ్నినయముతో వినరమ్మ. నా పేరు జమదగ్నినయముతో వినరమ్మ. జయ శ్రీ జగజ్జననికి జయ. నా పేరు జమదగ్ని అంటారు. నేను రుచిక మహాముని పుత్రుడు. ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా. సందేహములు లేక సరగు నాదెలుపునే, సందేహములు లేక సరగు నాదెలుపునే, సందేహములు లేక సరగు నాదెలుపునే, సందేహములు లేక సరగు నాదెలుపునే. ఓ స్వామి, మీరు ఎందుకు కొరకు వచ్చినారో మాతో తెలుపము కదా. జయ శ్రీ జగజ్జననికి జయ. గురు మంత్రము నాకు గుర్తు లేదు వినుడి. గురు మంత్రము నాకు గుర్తు లేదు వినుడి, గురు మంత్రము నాకు గుర్తు లేదు వినుడి. గురు మంత్రము నాకు గుర్తు లేదు వినుడి, గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చింది. గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చింది. జయ శ్రీ జగజ్జననికి జయ. ఓ మాతలారా, నేను గురుమంత్రము నేర్చుకొనుటకై ఈ అడవులలో సంచరిస్తూ ఇటు వచ్చి ఉన్నాను కదా. నీకు గురు మంత్రము నేర్చుకోవడానికి అడవి లోపలికి వచ్చి ఉన్నావా? తల్లిని బిడ్డను కలిపినందుకు మీకు, తల్లిని బిడ్డను కలిపినందుకు మీకు, తల్లిని బిడ్డను కలిపినందుకు మీకు, తల్లిని బిడ్డను కలిపినందుకు మీకు. మాది గర్భము ఎందు గురు మంత్రము గర్భు, మాది గర్భము ఎందు గురు మంత్రము గలదు, మాది గర్భమందు గురు మంత్రము గలదు, మాది గర్భము ఎందు గురు మంత్రము గలదు. ఓ స్వామి, మా తల్లిని పిల్లని కలిపినందుకు మా దగ్గర మీకు గురుమంత్రం కలదు కదా. జయ శ్రీ జగజ్జననికి జై. సంతోషమాయేను సరగుణనిప్పుడు, సంతోషమాయేను సరగుణ ఎప్పుడు, సంతోషమాయేను సరగుణనిప్పుడు. సంతోషమాయేను సరగుణ ఎప్పుడు. ధరణి మైసా మౌరతాముని సాక్షిగా. జయ శ్రీ జగజ్జననికి జై. నాకు చాలా సంతోషమైనది. అట్టి గురుమంత్రము నాకు నేర్పించండి కదా. జై రేణుక మాతాకి. స్వామి, ఇప్పుడే నీకు గురుమంత్రం మా వద్ద నీకు ఇప్పుడే లభించదు, కొంత సమయం పడుతుంది కదా. ఎందుకంటే మమ్మలను మీ ఎంబడి తీసుకుపోము. మీ తండ్రి చేసింది ఆ భద్రిక వనములోన వన్మటి భాగాన 10 ఎకరాల కుర్ర తుట్టి చేసినాడు. ఆ కుర్ర తుట్టి కోతకొచ్చే సమయానికి అక్కడ పిల్లేడు మైసాచులు కల్లేడు మైసాచులు వరం కోరినాయి కాబట్టి ఈ తండ్రి గారు ఒక గర్భవతితో ఉన్న స్త్రీని తీసుకుపోయి స్త్రీని తీసుకుపోయి అక్కడ పాతి పెట్టినాడు. పరల నాడు ఒక పసి పాపని తీసుకుపోయి అక్కడ పాతి పెట్టినాడు. మీ తండ్రి చేసిన పాపాలకు నీకు ఆ శనేశ్వరుడు కాళ్ళ వేళ్ళబడి ఉన్నాడు కాబట్టి నీకు ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి మమ్మల్ని తీసుకపోతే మీకు వర్గభావంలాగా మేము వస్తాము, మేము పాలిస్తాము. నువ్వు పంచకోటి లింగాల పూజ చేసిన తర్వాత ఆ తర్వాత నీకు గురుబోధ మేము బోధిస్తాం కదా సార్. సరే తల్లి, అలాగే ఇప్పుడు నా వెనువెంటు మీరు రండి. అలాగే స్వామి. దేవ దేవో దేవ 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 మా దేవ 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 మా దేవ దేవ
స్వామి జగన్నాథ